सर्वेषाम् अद्यतनकक्षां प्रारम्भं कुर्मः। प्रथमम् एतावत् पर्यन्तं वयं किमपि विषयान् ज्ञातवन्तः दृष्टवन्तः तान् सर्वान् एकवारं पुनरावृतं कुर्मः। అంటే ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏమేమైతే నేర్చుకున్నామో అవన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. అహం అంటే నేను, భవాన్ అంటే పురుషులని కానీ బాలురని కానీ సంబోధిస్తూ నీవు అని అనడానికి ఉపయోగపడే మాట. అలాగే భవతి స్త్రీలని కానీ బాలికని కానీ నీవు అనడానికి ఉపయోగించే మాట. ఇప్పుడు అహం, భవాన్ లేదా భవతి, ఓకేనా. తర్వాత మమ నామ, మమ నామ నా పేరు, భవతః నామ నీ పేరు, బాలురని లేదా పురుషుల్ని, భవత్యాహ నామ స్త్రీలని లేదా బాలికల్ని, ఓకేనా. మమ నామ, భవతః నామ, భవత్యాహ నామ. తర్వాత ఏషః బాలకః, ఏషః బాలకః, ఏషః హస్తః దగ్గరగా ఉన్న వస్తువుల్ని చూపిస్తూ చెప్పడానికి ఏషః, అది కూడా పుంలింగాలకి. మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, పుంలింగాలకి విసర్గతో ఎండ్ అవ్వాలి, స్త్రీలింగాలకైతే దీర్ఘంతో ఎండ్ అవ్వాలి, అది ఆకారమైన ఈకారమైన. తర్వాత నపుంసకలింగాలైతే హలంత్యం ఉంటుందన్నమాట. అంటే చిబుకం, నేత్రం చివర్లో మకారం ఉంది చూసారా, దాన్ని హలంత్యం అంటారనమాట. ఇప్పుడు ఏషః హస్తః, ఓకేనా. తర్వాత ఏషః కపోలః, తర్వాత ఏషా, ఏషా బాలిక, ఈమె బాలిక. ఏతత్ ఉపనేత్రం, ఓకేనా. ఇప్పుడు సహ పురుషః అంటే అందుబాటులో లేరు, కొంచెం దూరంలో ఉన్నారు. కిందటి క్లాస్లో చెప్పాను కదా ఒకసారి. సహ అతడు పురుషుడు, సా అధ్యాపిక ఆమె ఉపాధ్యాయురాలు. తర్వాత తత్ చిత్రం, సహ అతడు, సా ఆమె, తత్ అది, ఓకేనా. అయితే ఇవి దూరంగా ఉన్నాయి ఉపయోగించడానికి. ఏషః, ఏషా, ఏతత్ అనేవి మాత్రం ఇతడు, ఈమె, ఇది అన్నమాట. సో ఇప్పటిదాకా చెప్పుకున్నవి మొత్తం రివిజన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఒక 10 బాడీ పార్ట్స్ సాంస్క్రిట్లో ఎలా చెప్పుకుంటామో చూడాలి. ఆల్రెడీ నేను మీకు 2 చెప్పాను కదా, కపోలః, నేత్రం అని 2 ఆల్రెడీ చెప్పేశాను. అవి కాకుండా ఇంకో 8 అన్నమాట. ఒక్కసారి అవి చూద్దాము. శరీర అంగాని అంటే దీన్ని ఎలా విడగొట్టచ్చు అంటే శరీర అంగాని, శరీరాంగాని అంటే బాడీ పార్ట్స్ అన్నమాట. చూద్దామా. చూడండి, ఇక్కడ యారో మార్క్స్ తోటి సహా మీకు సంస్కృతంలో మాట ఇచ్చేసాను. మీరు చూడండి, ఒకవేళ అది చదవడం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఈ వీడియో వినే వాళ్ళల్లో రాని వాళ్ళు ఉండొచ్చు. అయినా సరే ఎట్లాగూ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పిక్చరైజేషన్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఆ మాట ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఓకేనా. అయితే చూడండి ఒకసారి. కేశాహ, యారో మార్క్ ఎక్కడికి ఉంది మాట, కేశాహ, కేశాహ యారో మార్క్ ఎక్కడికుంది ఈ మాట, జుట్టుకుంది కదా. సో కేశాహ అంటే వెంట్రుకలు అన్నమాట, జుట్టు. తర్వాత శిరః అంటే ఏంటి, తల, శిరః తల. కర్ణః, కర్ణః చెవి, కర్ణః చెవి. కపోలః ఇందాక చూపించాను కదా, చెంప, బుగ్గ, కపోలః. వక్షస్థలం అంటే గుండెల దగ్గర భాగం అన్నమాట, వక్షస్థలం. తర్వాత ఉదరం, పొట్ట. నెక్స్ట్ భ్రూః అంటే కనుబొమ్మ అన్నమాట, భ్రూః కనుబొమ్మ. నేత్రం నాసిక. హస్తః, హస్తః, ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి. కేశాః, శిరః, కర్ణః, కపోలః, వక్షస్థలం, ఉదరం, భ్రూః, నేత్రం, నాసిక, హస్తః.
కేశాః శిరః కర్ణః కపోలః వక్షస్థలం ఉదరం హస్తః నాసికా నేత్రం భ్రూః. ఓకేనా, ఇవి ఈరోజు 10 బాడీ పార్ట్స్ అన్నమాట. శరీరాంగాన్ని బాడీ పార్ట్స్ అంటే ఈ రోజుకి ఇదే క్లాస్. ఇవి ఒకసారి రివైజ్ చేసుకొని మన నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని బాడీ పార్ట్స్ చెప్పుకుందాం. ఓకేనా.